Hey guys, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రేణుక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అవుతుంది ఇట్లా చెప్పి. సో ఎనీవే నేను ఈరోజు లార్డ్ వీడియో తీద్దాన్ని ఫిక్స్ అయిపోయాను. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. సో ఇండియాలో అయితే మనం అందరం 14th సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ 15th సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో పదండి. అండ్ నా ఛానల్లో కూడా నేను ఫస్ట్ పోస్ట్ చేసింది హోలీ వీడియోనే. ఇది నాకు చాలా మెమరబుల్. సో ఈరోజు కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు మేము. మేబీ ఇండియాలో ఉన్నట్టున్నాం, నాకు సరిగా గుర్తులేదు. సో ఈ ఇయర్ ఎట్లా చేస్తారో చూద్దాము. నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇహాన్కి కూడా ఫస్ట్ టైం కాబట్టి సో లెట్స్ సెలబ్రేట్. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మేము కొత్తగా మెయిన్ పెట్టుకున్నాము. మళ్ళీ అమ్మ వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదా. సో తన పేరు సునీత అనమాట. హైడ్ అవుతుంది చూడండి. ఇదిగో ఇహాన్ అయితే పడుకున్నాడు ప్రస్తుతానికి. అక్కడికి వెళ్ళగానే లెగుస్తాడు, మంచి యాక్టివ్ అయిపోతాడు జనాల్ని చూస్తే. హాయ్ బంగారం, నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. సో వెళ్ళిన తర్వాత చూద్దాం. మళ్ళీ వీడియో బాగా లెంతీ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నాం బంగారం మనం? లాస్ట్ ఇయర్ ఇండియాలో నా ముందు ప్రెగ్నెన్సీ టైంలో కదా. లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాము. సో ఈ ఇయర్ చూద్దాం ఎట్లా ఉంటుందో. స్టేట్ లేవగానే ఎంత యాక్టివ్ అయిపోయాడు అటు చూడండి. కుళ్ళు ముక్కు చూపించి అందరికి ఏ గుడ్ బాయ్. ఇహాన్ ఫేవరెట్ స్పాట్ ఇది. అసలు కార్ ఎక్కగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. హ్యాపీ హోలీ బంగారు. ఏంటి మమ్మా అసలు ఇప్పుడు లేచిన వాళ్ళ ఉన్నాడు. అసలు లేవగానే అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు ఇహాన్ అయితే. చాలా థింగ్స్ నేర్చుకున్నాడు. లైక్ మీకు కొన్ని చూపిస్తాను. హాయ్ చెప్పు బంగారు. హాయ్. స్వామి అరే స్వామికి దండం పెట్టుకో. స్వామికి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటున్నాడు. మనం ఏది చేసినా చేస్తున్నాడు. అసలు వెంటనే చాలా స్పీడ్గా అనమాట. చూడండి ఎట్లా అవుతున్నాడు. నేను మాట్లాడుతున్నాను, వాడు కూడా మాట్లాడుతాడు. హాయ్ చెప్పు మమ్మ. హాయ్. అదిగో హాయ్. చాలా క్యూట్గా చేస్తున్నాడు ఈ మధ్య అయితే ఇహాన్. అసలు చిన్నవన్నీ నన్ను నా ఇన్స్టాగ్రామ్లో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఎక్కువ. అదిగో హాయ్ చెప్తున్నాడు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను, ఫాలో అవ్వండి మీరు. ఇహాన్వి చిన్న థింగ్స్ అన్ని మీరు కంపల్సరీ చూడాలి. అసలు ఎంత క్యూట్గా చేస్తున్నాడు ఈ మధ్య. సో ఫైనలీ లొకేషన్కి అయితే వచ్చేసాము. మేము అప్పుడు వచ్చాము కదండి, సేమ్ అదే లొకేషన్లో పెట్టారనమాట. అండ్ ఈసారి ఎట్లా ఉండిందో మీరు చూద్దరు. కానీ మేమైతే ఫస్ట్ నిధి అండ్ మనీషా వాళ్ళకి కాల్ చేసి స్టార్ట్ అయ్యారో లేదో అడిగేసి మేమైతే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లోనే జనాలు ఒక రేంజ్లో ఉన్నారనమాట. ఈ హ్యాన్కి ఇంకా కొంచెం ఏడుపు స్టార్ట్ అవుతుంది ఆ క్రౌడ్ని చూసి. ఇంకా అలవాటు అవ్వలేదు కదా. అండ్ అందరూ హడావుడిగా రంగులు పూసుకుంటున్నారు. ఎంట్రన్స్లోనే రంగులు పూయడం స్టార్ట్ చేశారు. అండ్ మనం ఓకే అంటేనే రాస్తారు, లేకపోతే రాయరనమాట. అందులో మనకేం ఇబ్బంది లేదు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి క్రౌడ్కి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. అప్పటికే ఆల్మోస్ట్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. జనాలు కూడా గట్టిగా వచ్చారు. రెయిన్ డ్యాన్స్ ఇంకా మామూలుగా కొట్టుకోవట్లేదు అనమాట. రంగులు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నిధి వాళ్ళందరూ వచ్చేసారు. అమ్మ వాళ్ళందరినీ ఒక ప్లేస్లో పెట్టి మేము నిధి మనీషా నేను ముగ్గురు అలా లోపలికి వెళ్ళి జస్ట్ అట్లా వీడియో షూట్ చేసి వచ్చేసాను నేనైతే. మళ్ళీ క్రౌడ్లోకి వెళ్తే తెలిసిందే మనకి రంగులు అవి పూస్తూ ఉంటారు. మళ్ళీ ఈ హ్యాండ్తో ఇబ్బంది అవుతుంది కదా, వాడిని ఎత్తుకోవాలి కదా అన్నట్టు నేను తొందరగా అట్లా షూట్ చేసి వచ్చేసాను. ఈలోపు హస్బెండ్ వాళ్ళు పానీపూరి తీసుకొచ్చారు. ఓకే ఉండింది. మన ఇండియాని బీట్ చేసి అంత అలా ఉండదు. సో ఇదిగోండి అమ్మ వాళ్ళందరూ కూర్చున్నారు. నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. తెలిసిందే కదా పిల్లలతో ఎట్లా ఉంటుందో. ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏది అవ్వదు. ఇంకా ఇక్కడ చెరుకు రసం ఒకటి తీసుకుని ఇంకా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేనైతే ఇవన్నీ తీసుకుని ఒకసారి క్రౌడ్లోకి వెళ్ళాను అనమాట. అసలు వాడు ఎలా రియాక్ట్ అవుతాడా అని చెప్పేసి ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు. ఎంత క్యూట్గా చూస్తున్నాడో. అంటే వాడికి అలవాట్లేదు కదా. ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేశాడు, తర్వాత కొంచెం అలవాటు అయ్యి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా తర్వాత వాడి ఫుడ్ టైం అయితే అయిపోయింది. మాకైతే పర్ఫెక్ట్గా ఆ టైంకి ఫుడ్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఫుల్ అరుస్తాడు మా మీద. ఇంకా అందుకే నేనైతే ఫుడ్ క్యారీ చేశాను. ఆ రోజు నేను బ్రోక్లీ ఇంకా ఆలు తీసుకెళ్ళాను. సో నిహాన్కి నేను పెట్టే ఫుడ్ అంతా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తానండి. కొంచెం టైం లేక నేను వీడియోస్ ఏమి రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మయన్మార్ వచ్చిన కొంచెం టైం దొరికింది, నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఆ రోజు నాకు కొంచెం రంగులు పడ్డాయి కదా, దాంతో కూడా ఇహాన్కి ఫుడ్ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు అయితే అమ్మ తినిపించింది. ఒక పక్క నుంచి సార్ గారికి ఒకరు విసురుతూ ఒకరు తినిపిస్తూ ఒకరు ఆడిపిస్తూ సేవలు చేసుకుంటున్నాం అన్నమాట.
ఇంకా అక్కడ ఉన్న క్రౌడ్కి మాకైతే ఫుడ్ తినాలనిపించలేదు అసలు. కానీ హస్బెండ్ బలవంతంగా ఆ రోజు ఫుడ్ తీసుకొచ్చారు. అసలు నోట్లో కూడా పెట్టలేకపోయాము. అస్సలు టేస్ట్ బాగాలేదు, ఎందుకో తెలీదు. ముందు మేము అప్పుడు వచ్చినప్పుడు ఫుడ్ చాలా బాగుండింది, ఈసారి అసలు అంత నచ్చలేదు అనమాట. తినలేకపోయాము. ఇంక ఇహాన్కి గబగబా ఫుడ్ పెట్టేసి ఇంకా అది కొంచెం తినేసి ఇంక అక్కడే పెట్టేసాం, నచ్చలేదు ఎవరికి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు. ఇంక ఎండ కూడా మామూలుగా లేదు అసలు. ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎలా ఉంది? అయ్యో అమ్మా వేడిగుందా. ఈ హోలీ నుంచి అయితే మేము ఇట్లా బయటకు వచ్చాం. నేను ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు, చాలా ఎండగా ఉంది. అండ్ ఇహాన్తో షూట్ చేయడం చాలా కష్టం. ఇహాన్ బొమ్మ తినడం వల్ల కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వ్లాగ్ ఎలా తీసానో కూడా నేను చూడలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసానో కూడా చూడాలి ఎట్లా ఉండిందో. సో చూద్దాం. ఈరోజు వ్లాగ్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఫుడ్ అదిని. ఎందుకంటే చాలా వేడిగా ఉంది అండ్ అందరూ రంగులు పడుతున్నారు, భయం వేసింది. మళ్ళీ వాడిని ఎత్తుకోవాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఎక్కువ క్రౌడ్లోకి వెళ్ళలేదు. సో చూద్దాం, కంటిన్యూ చేస్తే కనుక స్టే ట్యూన్ అండ్ వరకు వాచ్ చేయండి. అంతా వెళ్ళడానికి క్రౌడ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. లోపల యాక్చువల్గా ప్లేస్ కూడా లేదు కారు పెట్టడానికి, జనాలకి అసలు ప్లేసే లేదు లోపల. చూడండి ఇంకా వస్తున్నారు వీళ్ళంతా, వాళ్ళే ఈ సైడ్ వెళ్ళే వాళ్ళంతా. మా హస్బెండ్ గారు మమ్మల్ని దింపేసి మళ్ళీ వద్దామని పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. డ్రాప్ అయిపోయారు పాపం. ఎంతమందిని దాటుకుని రావాలంటే చాలా కష్టం. పార్కింగ్ కూడా అంత ప్లేస్ లేదు అసలు. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమందిని. మనం లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు అసలు ఏర్పడమన్నారా, చాలా ప్లెజెంట్గా అయింది అసలు. ఆ రోజు అయితే మాకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి చాలా మంది ఉన్నారు క్రౌడ్, అందులో నువ్వు పిల్లలతో చాలా కష్టం. అందుకే కాసేపు అట్లా ఎంజాయ్ చేసి వచ్చేసాం. అసలు విహాన్కి కనీసం ఫొటోస్ కూడా తీయలేదు. పర్లేదు, మరీ అంత ఏడవలేదు. విహాన్ అయితే బాగానే ఉన్నాడు. కొంచెం కొంచెం క్రౌడ్కి అలవాటు అవుతున్నాడు, లేకపోతే మరీ క్రాంకీ అయిపోతారు కదా పిల్లలు క్రౌడ్ని చూడగానే. చూడండి ఎంతమంది వస్తున్నారు. ఐ థింక్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అన్నారు ఎంతమంది క్రౌడ్ వస్తారని కదా. ఫుడ్ కూడా ఓకే ఓకే ఉంది. మేము తిన్న ఫుడ్ అసలు అయితే అమ్మో తినలేకపోయానైతే. అప్పుడు మేము వచ్చినప్పుడు ఫుడ్ చాలా బాగుండింది, చాలా అని కాదు ఓకే తినగలిగాం అసలు. అన్ని ఐటమ్స్ ట్రై చేసాం, చాలా బాగున్నాయి. ఈసారి అసలు అంత అనిపించలేదు ఫుడ్ అయితే. ఫుడ్ ఎట్లా పెట్టారంటే మనమే కొనుక్కొని తినాలన్నమాట. మేము అప్పుడు వచ్చినప్పుడు ఫ్రీ ఫుడ్ పెట్టారు, ఈసారి ఫ్రీ ఫుడ్ కాదు, మనమే కొనుక్కొని తినాలి. వేస్ట్ చేస్తారు కదా అనవసరంగా. యాక్చువల్గా అట్లా పెట్టడమే బెటర్. కానీ ఫుడ్ ఏం బాగాలేదు అసలు. కొనుక్కొని తిన్నా సరే అంత ఓకే ఓకే అనిపించింది. ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది అసలు. అందరూ వెళ్ళందరూ హోలీ కోసమే. గాయ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మా సార్ గారు కూడా ఫ్రెష్ అయ్యారు, కాకపోతే చూపించిన పప్పి విషయంలో ఉన్నాడు. పప్పి పప్పి పప్పి. సో బయటికి వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు, ఇంట్లోనే మూవీ చూద్దాం అనుకుంటున్నాము. బాయ్ పప్పి 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 మమ్మా. నువ్వు నాటి నాటి థింగ్స్ చేస్తావు కదా షై ఫీల్ అవుతున్నాడు ఇహాన్. పప్పిషియన్ ఇహాన్తో నేను ఒక డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సూన్ చూద్దాం. అన్నీ హడావుడి హడావుడి అయిపోతుంది ఇహాన్తో. ఒకరోజు ట్రై చేద్దాం. ఏమమ్మా నువ్వు రోజు ఎట్లా ఉంటా చూపిద్దామా? కిస్ కిస్ కిస్. ఇహాన్ ఈ టైప్లో పెడతాడు కిస్. తగులుతుంది. వాళ్ళు అంటించిన కలర్ నేను ఎంత తోమినా పోలేదు అసలు. చూడండి పెట్టాను మా. చూడండి చూడండి ఇహాన్ పళ్ళు వచ్చి ఇహాన్కి ఇయను ఇయను మమ్మ పళ్ళు చూపి మమ్మ. ఇహాన్కి పన్ను వచ్చింది చూసారా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. సూన్ ఇహాన్తో నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.